మనస్ఫూర్తిగా చెప్తామా? లేకుంటే బ్రతకలేనయ్యా, నీవు రాకుంటే నేను నడవలేనయ్యా. మనసు ఓదార్పునందకవేళ నీ ప్రేమే కదా నాకు ఆధారం. హృదయపూర్వకంగా పాడదామా? జాలి చూపిమని, నిజంగా జాలి చూపియ్యా, నాకు నీవే ఆధారం. ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా అండి? పౌలు అంటాడు, నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నా, చేయకూడనిదే నేను చేస్తూ ఉన్నా. అవునా కదండి? మన శరీరం, మన మనస్సు ఏం చెప్తూ ఉంటుందంటే, లేదు చెయ్యొద్దు, దేవునికి లోబడం, దేవుని వాక్యానికి లోబడం, పాపాన్ని తృణీకరించి పాపం నుంచి దూరంగా పారిపో అని చెప్తూ ఉంటుంది.
కానీ శరీరం మటుకు లాగుతూ ఉంటుంది. పౌలు అదే అంటాడు అనమాట రోమన్స్ 7 చాప్టర్లో, నేను చేయాలనుకున్నదేమో చేయట్లేదు, వాట్ ఐ హేట్ ఐ డూ, వాట్ ఐ హ్యాడ్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డూ ఐఎమ్ అనేబుల్ టు డూ అని. సో మనం కూడా అనేక సార్లు దీని మధ్యలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దేవుని కోసం బ్రతకాలని ఉంటుంది, కానీ మరలా పాపంలో జారిపోతూ ఉంటాం. మళ్ళీ ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు, జీవ సభలు పెట్టినప్పుడు ఉజ్జీవం వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చల్లారిపోతూ ఉంటాం, మళ్ళా పాపంలోనికి జారిపోతూ ఉంటాం. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా అండి? దేవుడు అంటున్నాడు, నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా, విత్ యోర్ మైట్, విత్ యోర్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా, నీ సామర్థ్యం ద్వారా నువ్వు పాపంలో నుండి, నువ్వు సాతాన్ని జయించడం, నువ్వు పాపంలో నుండి బయటికి రావడం నీకు అసాధ్యం. దేవుడు అంటున్నాడు, ఇట్స్ ఆల్ అబౌట్ మై స్పిరిట్. నా ఆత్మ ద్వారానే నువ్వు చేయగలుగుతావు. సో ఆయన ఆత్మ శక్తిని కోరుతూ, ఆయన ఆత్మ, దేవా జాలిపడు ప్రభా, నా మీద జాలిపడయ్యా, ఒక్కసారి కనికరించయ్యా అని మరొకసారి పల్లవిని పాడదామా? నాకు నీవే కదా ఆధారం, నే నడిచెదనీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నే నడిచెదనీతో నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. చెప్దామా? ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. జాలి చూపి ప్రభా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీ కొరకు బ్రతకాలన్న ఆశ, నీ కొరకు జీవించాలన్న ఆశ అని సమర్పించుకుందామా?
స్తుతించుకుంటూ, దేవా ఎంత నీ కొరకు బ్రతకాలన్నా బ్రతకలేకపోతున్నానయ్యా. రిపెంట్ కాన్ఫరెన్స్ కోసం నీకు వందనాలు. మరొక్కసారి పశ్చాత్తాప పొంది నా బ్రతుకు మార్చుకోవడానికి ఇచ్చిన అవకాశంకి నీకు వందనాలయ్యా. దేవా ఇదిగో నా జీవితం, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎంత శోధనైనా నీ కొరకు నేను జీవిస్తా. నీ వాక్యపు వెలుగులో నా బ్రతుకుని నేను మార్చుకుంటాను అని హృదయపూర్వకంగా చెప్తామా? మనస్ఫూర్తిగా పాడదామా? హృదయంలో నుండి వచ్చే కేకలతో. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను. చెప్తామా? నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను. నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. చెప్తామా? వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా ఈ జీవితం నీకంకితం. సమర్పిద్దామా? దేవా ఈ జీవితం నీకంకితం. హల్లెలూయా. బిగ్గా హల్లెలూయా చెప్దామా?